హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేమందరం కలిసి చీరాలు వెళ్తున్నాం. చీరాల ఫ్యామిలీ ట్రిప్ అనమాట. అంటే కార్తీక మాసం కదా, కార్తీక మాసానికి మేమందరం కలిసి సముద్ర స్నానాలు చేసి షాపింగ్ చేసి అలాగా ఒక దత్తాశ్రమం అనేది ఉంది. అది ఆశ్రమం కూడా చూసి వద్దామన్నట్టు ఈరోజు బయలుదేరుతున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. బాయ్, చూడండి. ముందే చెప్పాను కదా, ఇది ఫ్యామిలీ ట్రిప్ అని. ఫ్యామిలీ ట్రిప్ అంటే అందరికీ కార్ సరిపోదు కాబట్టి అందుకని మేము వ్యాన్ మాట్లాడుకున్నాం. కళ్యాణి మేడం, నాగశ్రీ మేడం వాళ్ళ బాబు ధీరు, సౌభాగ్యం మేడం గారు, మాధవి మేడం గారు వాళ్ళ హస్బెండ్, మాధవి మేడం గారు ఫ్యామిలీ ఫ్రెండ్, నగీనా మేడం వాళ్ళిద్దరు పిల్లలు, అందరం కలిసి వెళ్తున్నాము. ఇది దత్తాశ్రమం ఎక్కడ ఉందంటే వేటపాలెంలో ఉంది. చీరాల నుంచి చీరాలు వెళ్ళాలి. చీరాల దాటిన తర్వాత చీరాల నుండి ఒంగోలు వెళ్ళే బైపాస్ రోడ్డు ఉంటుంది కదా, ఆ బైపాస్ రోడ్లో వేటపాలెం అనే బోర్డు ఉంటుంది. ఆ వేటపాలెం బోర్డు నుంచి కొత్తపాలెంకి వెళ్ళేటువంటి రోడ్లోకి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ దత్తాశ్రయం వస్తుంది. అని చాలా క్లియర్గా చెప్తున్నాను. చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే బైపాస్ రోడ్డు దగ్గర వేటపాలెం అనే బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర నుంచి కొత్తపాలెం వెళ్ళేటువంటి రూట్లోకి 2 కిలోమీటర్ల ముందుకెళ్తే ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మేము ఎందుకు నవ్వుతున్నామంటే మాధవి మేడం గారు వాళ్ళ హస్బెండ్ ముందు కూర్చున్నారు. సో మాషారు కూడా కనిపించట్లేదు. ఒకసారి పిలిస్తే వెనక్కి తిరిగి చూశారు కదా, మా ఫ్రేమ్లో అందరు వచ్చినట్లు అని చెప్పి చెప్తున్నాం. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. రోడ్డు మీదే ఉంటుంది. మనం వెళ్ళాలి అన్న మనం పర్సనల్ వెహికల్ లేకపోయినా కానీ ఏ వెహికల్స్ అయినా కానీ ఇక్కడ మనం వెళ్ళొచ్చు. ఈ దత్తాశ్రమం ఎంట్రన్స్లోనే మనకి 9 పిరమిడ్లు ఉంటాయి అన్నమాట. 9 పిరమిడ్లలో ఒక పిరమిడ్ బాగా పెద్దది. పిరమిడ్ అంటే తెలుసు కదా, మెడిటేషన్, ధ్యానం చేయడం అనమాట. ధ్యానం అంటే అందరికీ తెలుసు కదా, శ్వాస మీద ధ్యాస. సో ఇక్కడ మెడిటేషన్ చాలామంది చేసేవాళ్ళు అంటండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వెళ్ళినప్పుడైతే ఎవరు లేదు. పిరమిడ్ అయితే చాలా నీట్గానే ఉన్నాయి. లోపల కూడా నేను డోర్ తీసి చూసాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇక్కడ పిరమిడ్ నిర్మించేటప్పుడు జనరల్గా చెప్తారు 56 యాంగిల్ అని అంటారు, లేకపోతే కొంతమంది ఏమో 52 యాంగిల్ చూసుకొని పిరమిడ్లు నిర్మిస్తారని అంటారు. నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, బట్ నేనైతే చెప్తున్నాను. ఈ పిరమిడ్ల పైన ఒక క్రిస్టల్ పెడతారంటండి. ఆ క్రిస్టల్ పెడితే దానివల్ల ఏమవుతుందంటే మనకి విశ్వంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ క్రిస్టల్ గ్రహిస్తుందంట. ఆ క్రిస్టల్ గ్రహించి దాని నుంచి ఆ పిరమిడ్ లోపల ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుంది అని అంటారు. అంటే ఏంటి, కాస్మిక్ ఎనర్జీ మామూలుగా మనం బయట ఉన్న దాని మీద మనకి 3 రెట్లు ఎక్కువగా వస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఒక భూతద్దం తీసుకున్నాం అనుకోండి, భూతద్దం ఒక పేపర్ మీద పెడితే ఎండలో చూపిస్తా, ఒక పేపర్ మీద పెడితే పేపర్ మనకి కాలిపోతుంది. అదే పేపర్ మన ఎండలో బయట పెడితే కాలిది కదా. సో ఇక్కడ వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అది నాకు అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే శక్తి అంతా కూడా ఆ క్రిస్టల్ ద్వారా పిరమిడ్ గ్రహిస్తుంది. ఆ పిరమిడ్లో కూర్చొని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ శక్తి వస్తుందని చెప్పేసి చాలామంది వస్తారంట, అక్కడ ధ్యానం చేస్తారంట. ఏమంటే వాళ్ళకి చాలామందికి చాలా జబ్బులు నయమైనవి అని కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే ఒక వీరాంజనేయ స్వామిది ఒక టెంపుల్ ఉంది చిన్నది. తర్వాత అష్టలక్ష్మిది కూడా ఒక టెంపుల్ ఉంది. అన్ని చిన్న టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఇది కూడా ఏంటంటే ధ్యానం చేయటానికి 18 ఏంటో ఇలా పెట్టారని చెప్పేసి ఆ మేడం చెప్పారు. ఇదేనండి అష్టలక్ష్మి టెంపుల్. ఇక్కడ అష్టలక్ష్మి లోపల ఉన్నారనమాట. ఒక్కొక్క లక్ష్మి ఎవరెవరో దానికి పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఇక్కడ దీనికి ఆపోజిట్లోనే వీరాంజనేయ టెంపుల్ మీకు ఇందాక కనిపించింది కదా, ఆ టెంపుల్ అనమాట. ఇవి అన్నీ కూడా మనకి ఎంట్రన్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఇది అంతా కూడా 11 ఎకరాలండి. ఈ దత్తాశ్రమం అంతా కూడా 11 ఎకరాల్లో ఎంత ప్రెజెంట్గా ఉందంటే, ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా అండి. చాలామంది వస్తూ ఉన్నారు. నిజంగా నేను ఇక్కడికి రావటం నేను చాలా లక్కీగానే ఫీల్ అవుతున్నాను. అంటే టెంపుల్, కొంతమందికి టెంపుల్స్ ఉన్నాయని రారు, బట్ ఇక్కడ మనం టెంపుల్ని చూడకూడదు, ప్రకృతిని చూడాలి. అంటే భగవంతుడు అనే వాళ్ళు బాగా నమ్మకం ఉన్న వాళ్ళు వస్తారు. భగవంతుడి నమ్మకం లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి కదా అని రాకుండా అవాయిడ్ చేయకండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. మనమంతా కూడా రోజు గడిచేటువంటి
కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఒక్కొక్కసారి బాగా వెక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇలా కనుక మనం వచ్చామంటే చాలా 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 రిలాక్స్ అయిపోతాం. నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ చూసినా కూడా చెట్లండి, ఎన్ని రకాల చెట్లు వేసారంటే వాళ్ళు చెప్పలేము. కూరగాయ మొక్కలు వేసారు, మామూలుగా కాయల చెట్లు వేసారు. ఎక్కువగా సపోటాను, మ్యాంగో, జాంకాయలు కూడా ఉన్నాయి. సపోటాలు అయితే దాని నిండా చాలా కాయలు ఉన్నాయి, కానీ అవి కొంచెం పచ్చిగానే ఉన్నాయి. వాళ్ళు కోసుకున్నా ఏమనరేమో కానీ ఏమనట్లేదు. వాళ్ళే అన్ని దగ్గరుండి చూపిస్తున్నారండి. ఇందాక మాకు చెప్తున్న మేడం కూడా అన్ని దగ్గరుండి చూపిస్తున్నారు. ఇదేనండి టెంపుల్కి వెళ్ళే దారి అంతా. ఇక్కడ మనకి ఎంట్రన్స్ నుంచే కూడా టెంపుల్లో నుంచి మనకి మంత్రాలు అవి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంత ప్రశాంత వాతావరణంలో ఇలా మంత్రాలు అవి వినిపిస్తుంటే కొంచెం మనకి తెలియకుండానే ఒక రకమైనటువంటి మనశ్శాంతి అనేది వస్తుంది. ఇక్కడ టెంపుల్ లోపలండి ఇదంతా కూడా. ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే, ఈ టెంపుల్కి ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ 19 ప్రదక్షిణలు అయితే చేయాలంటండి. 19 ప్రదక్షిణలు చేసి మనం అక్కడికి వచ్చి మనము ఏదైతే కోరుకుంటామో ఆ కోరికలన్నీ తీరితే మళ్ళీ వచ్చిన తర్వాత 112 ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణకి ఆ గోడ మీద ఒక మంత్రం అనేది ఒకటి రాసుంది. దాన్ని చదువుతూ ఒక రౌండ్ తిరిగి వచ్చి మళ్ళీ దాన్ని చదువుతూ ఇంకొక రౌండ్, అట్లాగా 19 రౌండ్స్ తిరుగుతారు. మనం అనుకున్నవి జరిగితే మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఈసారి వచ్చినప్పుడు 112 ప్రదక్షిణలు చేయాలి. సో మేడం గారు వాళ్ళంతా పూజలో బిజీగా ఉన్నారు. నేను ఇంకా ఇట్లా బయట ఈ టెంపుల్ని ఒకసారి తీసాను. ఈ టెంపుల్ తీసిన తర్వాత ఇంకా బయట అయితే ఎంత పెద్ద ప్లేసా అండి, ఎంత చల్లగా ఉందో అంటే. ఇక్కడ శ్రీచక్రం ఉంది లోపల. నేను గర్భగుడిలోది అంత ఎక్కువ తీయలేదండి, అంతా పూజ జరుగుతుంది కాబట్టి మనం లోపలికి వెళ్ళి అలా తీయటం బాగోదులే, పద్ధతి కాదని నేను తీయలేదు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత బయటకు వస్తాయండి, ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంత మంచిగా మొక్కలు పెంచారండి. ఎన్ని రకాల పూలు కానీ కాయలు కానీ ఎన్ని రకాలంటే మనం మెయిన్ పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు. మన ఏరియాలో ఇంత మంచి ప్లేస్ ఉందని నాకైతే తెలియలేదు. ఇది అంతా కూడా మాధవి మేడం గారు ఒకసారి చూసారంట. మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిద్దామని మేడం గారు పట్టి స్పాన్సర్ కూడా మేడం గారే ఈ దీనికి. మాధవి మేడం గారు ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దత్త స్తూపం, గాయత్రి స్తూపం అని ఉంది. ఆ స్తూపాలు ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ 8 ఆకారంలో కనుక మనం ప్రదక్షిణలు చేస్తే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఆపోజిట్ సైడ్లో ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి మంచి పిల్లలు పుడతారు, అంటే మంచి తెలివితేటలు ఉన్న మంచి పిల్లలు పుడతారు అనేది ఒక నమ్మకం అనమాట. దీనికి ముందు కూడా ఇంకొక స్తూపం ఉంది. ఇక్కడ కూడా దత్తాత్రేయులు 8-16 రూపాల్లో ఉన్నారు. అంటే అక్కడ ఏంటంటే అక్కడ కూడా ప్రదక్షిణలు చేయాలి. అయితే ఒక్కొక్క వాళ్ళకి దేవుడికి మనం ఏ నైవేద్యం పెట్టాలి అని మనకి చాలామందికి తెలియదు కదా. అక్కడ దేవుళ్ళు ఆ అవతారాలు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విగ్రహం పెట్టారండి. ఆ అవతారాలు వాళ్ళు ఏ నెలలో అవతరించారు ఇవే అండి. ఏ నెలలో అవతరించారు, ఆ నెలలో అవతరించిన దత్తాత్రేయునికి మనం ఏ ప్రసాదం పెట్టాలి అనేదంతా కూడా ఆ అవతారం పేరు, ఏ నెలలో అవతరించారు, వాళ్ళకి ఏ ప్రసాదం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి అనేది అంతా కూడా క్లియర్గా రాశారు దాని మీద. మనం ఎప్పుడు భగవంతుడికి ఏ నైవేద్యం పెట్టాలి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉంటాం కదా. సో ఆ కన్ఫ్యూజన్ అంతా లేకుండా వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అక్కడ. దాని ఎదురుగా ఉన్నటువంటి మొక్క అండి. ఇప్పుడు ఆ స్తూపానికి కనిపించే ఈ స్తూపానికి కూడా 8 times ప్రదక్షిణలు చేయాలంట. ఇలా దీనికి చేస్తే దీనికి కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇదంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ యజ్ఞాలు ఎవరైనా చేసుకోవాలన్నా కూడా యజ్ఞశాల ప్రత్యేకంగా కట్టి ఉందన్నమాట. ఆ స్తూపం ఎదురుగా ఫ్లవర్స్ ఉన్నాయి. సో అంత మంచి చెట్టుని ఊరికి ఎందుకు పోనీయాలని చెప్పేసి మేమిద్దరం సెల్ఫీ దిగుతున్నాం. మేడం గారు వాళ్ళు పూజలో బిజీగా ఉన్నారు, అందుకని మేమిద్దరం ఇక్కడ సెల్ఫీ దిగుదామని వచ్చాము. మా వెనక కనిపిస్తుంది
యజ్ఞశాల. ఎవరైనా యజ్ఞాలు చేయించుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు స్వయంగా యజ్ఞాలు చేస్తారు. ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఒకటి ధ్యాన మందిరం లాగా ఉంది, ఇంకోటి అనగాదేవి టెంపుల్ ఒకటి ఉంది, గోశాల ఉంది, నిత్యం అన్నదానం చేసేందుకు ఒక రూమ్ ఉందన్నమాట. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా అక్కడ భోజనం అయితే పెడతారు. భోజనం మేము చేసామండి, చాలా అంటే చాలా బాగా చేశారు. మనం ఇంట్లో ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలాగే అన్నమాట. ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఇసుక కనిపిస్తుంది కదా, ఈ ఇసుక అయితే చాలా మెత్తగా ఉందండి. నేను చాలా బీచ్లో చూసా కానీ ఈ ఇసుక మాత్రం కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇసుకలో చిన్న చిన్నగా ఏదో పిచ్చి మొక్కలు మొలిచినట్టు ఉన్నాయి కదా అని మేము గవగవ నడుస్తూ ఉంటే, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే ఈ పిచ్చి మొక్కలు కాదండి, వాళ్ళే ఏదో పంట వేశారు. ఇవన్నీ కూడా ఇసుకలో నీళ్లు కూడా లేవు ఆ పొలంలో, కానీ మొక్కలు మాత్రం పైకి వచ్చినాయి. ఏ పంట వేశారో నాకు ఐడియా లేదు, బట్ వచ్చినాయి. ఇక్కడ మీకు దారి కనిపిస్తుంది కదా, దీనికి సైడు 3 దారులు కనిపిస్తూ ఉంటాయి. ఏమంటే అది మనకు జనరల్గా పుట్టిన తర్వాత నక్షత్రాలు ఉంటాయి కదా, నక్షత్రం తెలిసింది, కొంతమందికి గ్రహాలు తెలుస్తాయి, కొంతమందికి రాసులు తెలుస్తాయి. సో అలాంటి గ్రహాలు రాసులు దాన్ని బట్టి అక్కడ మొక్కలు వేసారనమాట. సో నేను దాని గురించి తర్వాత చెప్తాను. ఇక్కడ ఇదేంటంటే ధ్యాన మందిరం. దీనిపైన ఏం చేశారంటే జిల్లేడు ఆకు ఆకారంలో ఒక కట్టడం అయితే కట్టారండి. దీనిపైన అదే కాస్మిక్ ఎనర్జీ అంటారు కదా, విశ్వంలో ఉన్నటువంటి శక్తి, కంటికి కనిపించే శక్తి గ్రహిస్తుందంట అది. దాని కింద ఆ రూమ్లోకి మనం వెళితే ఆ రూమ్లో ఒక చోట మనం నుంచోవాలి. అక్కడ నుంచున్నామనుకోండి వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట. అంటే ఆ విశ్వంలో ఉన్న శక్తి అంతా కూడా మనకి వస్తుంది. ఆ రూమ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ శక్తి అంతా కూడా వాళ్ళకి రెట్టింపుగా వస్తుంది అని చెప్పేసి ఈ రూమ్ కట్టడం జరిగింది. ఈ రూమ్ బయట అంతా కూడా చాలా తోటల్లాగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ఒక మేడం చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు కొంత ల్యాండ్ని ఆప్కో వాళ్ళకి లీజ్కి ఇచ్చారు, వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది ఈ సైడు ఉన్న మొక్కలేనండి. ఏ నక్షత్రానికి ఏ చెట్టు పూజించాలి అనేదంతా కూడా ఈ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తూ ఉంటే ధ్యాన మందిరం కనిపిస్తుంది. నిజంగా అక్కడ కూర్చుంటే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి. నిజంగా అక్కడ కూర్చొని మనం మెడిటేషన్ చేస్తుంటే నిజంగా మనలో ఉన్నటువంటి సగం జబ్బులు పోతాయేమో అనిపిస్తుంది. ఇవన్నీ కూడా దత్త రూపాలండి. ఇక్కడికి వచ్చే భక్తులు దత్తాత్రేయ ఎన్ని రూపాలైతే ఉన్నాయో అన్ని రూపాలన్నీ కూడా ఒక చోటే చూడటానికి ఉండాలి అని చెప్పేసి అలా పెట్టారంట వాళ్ళ గురువు గారు. సో ఇవన్నీ దాంట్లో ఉన్నటువంటి రూపాలండి, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ రూమ్ నిజంగానే వైబ్రేషన్ వస్తున్నట్లే ఉందండి. మెయిన్లో కూర్చోవాలి, పైన ఒక ఫ్లవర్ లాగా ఉంది. ఆ ఫ్లవర్ విశ్వంలో అంటే పైన జిల్లేడ ఆకారంలో ఒకటి పెట్టారు కదా, అది సూర్యరశ్మిలో నుంచి విశ్వంలో ఉన్న శక్తి అంతా గ్రహించి ఈ రూమ్లోకి దింపిద్దంట. మనం ఈ రూమ్లో నుంచొని ఏదైతే అడుగుతామో సెంట్రల్ పాయింట్ ఉంది, అక్కడ నుంచొని మనం ఏదైతే విశ్వాన్ని అడగాలి, విశ్వాన్ని మనం మాకు ఇది కావాలి అని అడిగితే ఆ విశ్వం మనకి ఆ కోరిక నెరవేర్చిద్ది అని అంటున్నారు. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో కూడా ఇన్స్టాలో కూడా చూస్తూనే ఉన్నాం కదా, కాస్మిక్ ఎనర్జీ అని చెప్పేసి మనం విశ్వాన్ని అడిగితే విశ్వం కాదనకుండా ఇస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ వాళ్ళు అదే చేశారు. ఏంటంటే ఇక్కడ ఆ పైన జనరల్గా మనం టెంపుల్స్లో ఏం చేస్తూ ఉంటారు, కలశాలు ఇట్లా ఏవో పెడుతూ ఉంటారు కదా, బట్ ఇక్కడ ఏంటంటే ఆ కాస్మిక్ ఎనర్జీ కిందకి దిగడానికని అలా దాన్ని కట్టడమే అలా కట్టారనమాట. ఆ మేడం చెప్తున్నారు కదా, అక్కడ కనుక మనం నుంచుంటే వైబ్రేట్ అవుతూ ఉంటుంది, వైబ్రేషన్ అనేది వైబ్రేషన్ మనకు అనిపిస్తుందని. అక్కడ నుంచొని ఎవరైనా ఏదైనా అడిగితే ఖచ్చితంగా అది నెరవేరిద్ది అని.
సో మా వాళ్ళందరూ కూడా ఒకసారి ట్రై చేశారు, నేను కూడా ట్రై చేశాను. అక్కడ నుంచొని అడిగితే విశ్వం మనకేమిస్తుంది, మనం విశ్వాన్ని అడిగితే నమ్మకంగా మనం విశ్వాన్ని అడిగితే ఆ విశ్వం మనకు ఖచ్చితంగా మన కోరిక నెరవేర్చిద్ది అని ఇప్పుడు చాలామంది అంటున్నారులేండి. సో అందుకని మేము కూడా ట్రై చేసాం. ఖచ్చితంగా మా కోరికలు కనుక నెరవేరితే మీకైతే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ నిజంగా చాలా 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 బాగుందండి. మెడిటేషన్ చేస్తే మాత్రం నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. వైబ్రేషన్ అనేది కొంతమంది దాన్ని అనుభవించారు, బట్ నేను అనుభవించలేకపోయాను. అంటే నేను వీడియో తీసే హడావుడిలో ఉన్నాను కాబట్టి నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. బట్ నేను వీళ్ళతో పాటు నేను కూడా నుంచున్నాను, నేను నుంచొని అడిగాను. అది ఎలా ఉంటుందో చూడాలి. నిజంగా చాలామంది చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ నిజంగానే వైబ్రేషన్ అనేది మనకి తెలుస్తుంది అని చాలామంది చెప్పారు. నేను అంత అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్టుని పూజిస్తే వాళ్ళలో ఉన్నటువంటి గ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి, ప్రతి గ్రహానికి కూడా ఏ గ్రహానికి, ఏ నక్షత్రానికి, ఏ రాశికి ఏ చెట్టు పూజించాలి అని వాళ్ళు అక్కడ అన్నీ కూడా రాసి పెట్టారండి. అక్కడ ఆ చెట్లని నాటారనమాట. మనకి చాలామందికి నక్షత్రాలకి ఏ చెట్టుని పూజించాలి, ఏ రాశి వాళ్ళు ఏ చెట్టుని పూజించాలి అనేది నిజంగా చాలామందికి తెలియదు కదా. ఇక్కడికి వస్తే మాత్రం పర్టికులర్గా ఒక పలక మీద రాసి పెట్టారనమాట, ఏ నక్షత్రానికి ఏ రాశిని పూజించాలి అనేది నిజంగా చాలా క్లియర్గా ఉంది. ఇది అనగాదేవి టెంపుల్ అండి. ఇక్కడ అనగాదేవి లోపల ప్రతిష్ఠించారు. అంటే అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే నాకు అంతగా ఐడియా లేదు. బట్ ఇక్కడ నవనాథులు కూడా లోపల అనగాదేవి టెంపుల్లో ఉన్నారు, ప్రతిష్ఠించారు అని అంటారు. నవనాథులు ఎవరు అంటే కృష్ణుడి కాలంలో, కృష్ణుడి తర్వాత భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడం కోసం నవనాథుల్ని అంటే నారాయణ్ణి నవనాథుల రూపంలో భూమి మీదకి కృష్ణుడు పంపించాడు అనేది ఒక చరిత్ర. అది వాళ్ళు చెప్తున్నారు. నాకు దీని గురించి పెద్ద ఐడియా లేదండి. నేను చెప్తే ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. సో ఈ నవనాథులు అంటే 9 అన్నమాట. ఈ 9ని మూడు విగ్రహాలుగా అక్కడ పెట్టారనమాట. సో దానికి మనం నవనాథుల్ని ఏం పేరు పెట్టి పిలవాలో మనకు ఐడియా లేదు కదా. అందుకని 3 పేర్లు, 3 నవనాథులు అట్లా వాళ్ళని 3గా పెట్టారు. దానిపైన వాళ్ళ పేర్లు కూడా రాసి ఉంచారు. మనం జనరల్గా చాలామందికి పేర్లు ఐడియా ఉండదు కదా. సో అందుకని వాళ్ళు అలా పేర్లతో సహా రాసి పెట్టారనమాట. అక్కడ లోపల ఇక్కడ పల్లకీలో వాళ్ళు ఏం చెప్పారంటే అనగాదేవి అనంగుడు అనే వాళ్ళిద్దరు దేవతలు ఆ ఉయ్యాల్లో పల్లకీలో కూర్చోబెట్టిన వాళ్ళు వీళ్ళంతా కూడా నవనాథులు ముగ్గురుగా 3 చోట్ల పెట్టారనమాట. సో ఇది ఒక టెంపుల్. ఇది కూడా చాలా అంటే చాలా పెద్దది. సో అష్టమి రోజు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పూజ జరుగుతుందంట. అనగాదేవికి ఒక పూజ జరుగుతుందంట. అమావాస్య రోజు, అమావాస్యకి ముందు 2 రోజులు, అమావాస్య రోజు, అమావాస్య తర్వాత 2 రోజులు ఇక్కడ ఒక సాధన చేస్తారంట. ఈ సాధనకి కూడా చాలామంది వస్తారు. ఈ అనగాదేవికి ప్రతి నెల అష్టమి రోజు చేసేటువంటి అష్టమి పూజకు కూడా చాలామంది వస్తారంట. నేనైతే చూడలేదండి. అక్కడ చెప్పిన దాని ప్రకారమే నేను చెప్తున్నాను. నేను చెప్పిన దాంట్లో తప్పులుంటే క్షమించండి. నాకంతా ఐడియా లేదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. సరే, దేవుళ్ళు ఎవరైనా కానివ్వండి, ప్లెజెంట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది.
ప్రతి ఒక్కళ్ళు కూడా చూడదగ్గటువంటి ప్లేస్ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. దేవుడిని నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ ప్లేస్కి అయితే ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు నిజంగా ఎంత బాగుంటుందో. ఇక్కడ చాలామంది పిక్నిక్ వస్తున్నారండి. మేము అక్కడే ఉన్నాము. చాలామంది భోజనాలు తీసుకొని, చేపలు తీసుకొని బండ్ల మీద వచ్చి ఆ చెట్ల కింద కూర్చొని భోజనాలు చేస్తున్నారు. నిజంగా అలా చేస్తే వనభోజనాలు చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అందరం కలిసి భోజనం చేయడం అనేది, సరదాగా ఒకరోజు అందరితో గడపడం అన్నది నిజంగా చాలా బాగుంటుందండి. నాకు బేసిక్గా అలా కలిసి ఉండటం అన్నది చాలా ఇష్టం. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్లో అలా మనకి రోజు కుదరకపోవచ్చు. బట్ ఇలాంటి వనభోజనాలు అన్నవి పెట్టుకున్నాం అనుకోండి, మన పాత ఫ్రెండ్స్ని, మన కొత్త ఫ్రెండ్స్ని, మన కొత్త కొలీగ్స్ని, పాత కొలీగ్స్ని అందరినీ కలుపుకుంటా అలా వెళ్తూ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఏ టెన్షన్స్ లేకపోతే అందరూ చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో అలాంటి టెన్షన్స్ అనేవి మనం పెట్టుకోకుండా ఉండాలంటే ఇలాంటి ట్రిప్స్ అనేవి మనం వేసుకోవాలి. అంటే మరీ లాంగ్ అయితే వెళ్ళటం కుదరలేదనుకోండి, చీరాలంటే ఏంటి, మనం 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అనమాట. సో చీరాల పక్కనే కాబట్టి దానికి అంత పెద్ద టైం కూడా పట్టదు. అందుకనే చెప్తున్నానండి, ఇలాంటి టిప్ అనేది ఖచ్చితంగా వేయండి. మీ ఫ్రెండ్స్తోనే వెళ్ళండి, మీ ఫ్యామిలీస్తో వెళ్ళండి. చాలా బాగుంది. ఎంత పెద్దదంటే ఈ టెంపుల్ చాలా పెద్దది. కానీ అంటే ఇక్కడ మనం ఎక్కడ ఉన్నా కానీ లోపల నుంచి మంత్రాలు అవన్నీ కూడా చాలా సైలెంట్గా వినిపిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనలోనే ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. నిజంగా నాకైతే బేసిక్గా చాలా 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 బాగా నచ్చింది. మీకు కూడా బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మేము అదే చెప్పాను కదా, నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఏ చెట్టు అనేది చూసాం అనమాట. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మీరు వింటారు. ఒక్కొక్కరికి ఇది మా చెట్టు మా చెట్టు మా చెట్టు అని వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు. ఒకసారి మీరు కూడా చూడండి ఏ చెట్టుకి. ఇదంతా చూడండి, ఒకసారి ఈ ప్లేస్ అంతా చూడండి. ఎంత పెద్ద ప్లేస్ ఆ ఎదురుగా కనిపిస్తుంది అండి యజ్ఞశాల. ఇక్కడ గోశాల కూడా ఉందంట. గోవులకు కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు వచ్చి. ఇక్కడ అది గోంగూర చెట్టు అండి. విత్తనాల కోసం గోంగూరని అలా వేశారంట. చూడండి, చాలా మొక్కలు ఉన్నాయండి, ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. చాలా 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 బాగుంది. అంత పెద్ద 11 ఎకరాల ఈ ప్లేస్ని కూడా చాలా నీట్గా ఉంచారండి. ఇది మెయింటైన్ చేసేదంతా కూడా లేడీసే ఉన్నారు అక్కడ. మనకి తెలియని ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి దగ్గరుండి మనకి చూపిస్తున్నారు, దగ్గరుండి మనకి చెప్తున్నారు. చాలా అంటే చాలా ఓపికతో చెప్తున్నారండి, విసుకోకుండా చెప్తున్నారు. అంతా లేడీసేనండి. ఒక్క పూజారి గారు మాత్రమే జెంట్ ఉన్నారు, మిగతా అందరూ కూడా లేడీసే. చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. భోజనాలు కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి. మనం భోజనం చేసిన తర్వాత మనకి ఇష్టమైతే ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా వాళ్ళు ఏం అనట్లేదండి. అది మన ఇష్టం అన్నమాట. మనం భోజనం చేసాం కాబట్టి మనం ఏదైనా డొనేషన్ ఇవ్వచ్చు. సో ఇది కూడా మేడం గారు వాళ్ళే ఇచ్చారు. ఇక్కడ మేడం గారు వాళ్ళ మాటల్లో ఇంకా మీరు వినండి, నేను ఆపేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా తప్పకుండా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెంపుల్ కట్టండి వాళ్ళు చెప్పి 25 years తర్వాత ఇక్కడ చేస్తాను. మేడం మీ పేరు? నా పేరు చంద్ర. అది కూడా మేడం గారు రోజు ఇక్కడ వచ్చి మేము సాధన చేస్తూ ఉంటాం కదా. ఒకరోజు ఎవరో వచ్చి అందరినీ పెట్టావు, నన్ను బట్టి ఎందుకు నువ్వు పెట్టుకోలేదు అంటే ఒక ఆమె వచ్చి అడుగుతుందట. అన్ని టెంపుల్ పెట్టాము, ఇంకెవరు కావాలమ్మా ఇక్కడ, ఎవరిది అనుకోండి. తర్వాత చూస్తే అసలు యాక్చువల్గా గురువు గారు భార్య అనమాట. ఈ ఫోటో సడన్గా చూసి అమ్మ ఈమె నాకు వచ్చింది ఏంటంటే, ఆ రోజు ఆమె బయోగ్రఫీ పుస్తకం దొరికింది మేడం గారికి. అది చూస్తే నేను లక్ష్మీ అంశ, నేను 8 అశ్లేష అంశనే నేను. అప్పుడు అశ్లేష టెంపుల్ అది మట్టు నెలకోసారి సాడిసా చదువుతామండి 108 times. ఆ రోజు ఇక్కడండి 14వ తేదీకి ఒక 10,000 మంది దాకా వస్తారండి భోజనాలకి. మేము ఇట్లా బయటకు వెళ్ళేంత దగ్గర డొనేట్ కలెక్ట్ చేస్తాము. చీరాల మార్కెట్ సెంటర్కి వెళ్తాము, వాళ్ళు ఏదో కందిపప్పు ఉప్పు ఏది ఇస్తే తీసుకుంటాం. మరి ఊర్లో కూడా అంతా తిరుగుతాము, కలెక్ట్ చేసుకుంటాం. మేము క్యాలెండర్ కొడతామండి. 150 రూపీస్ ఇస్తే స్వామి క్యాలెండర్ ఇస్తాము.
మీరు ఇచ్చారా? నాది అంటే నా నక్షత్రానికి ఇది ఓకే. ఉబ్బా నక్షత్రానికి మోదుగు చెట్టు. దీన్ని పూజించాలి. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి. రెడ్గా ఉన్నాయి. ఈ నక్షత్రాన్ని బట్టి పెద్దగా ఉన్నాయి, రెడ్గా ఉన్నాయి. మాస్టర్ అక్కడ మొక్కలేదే, అక్కడ లేదు. పుష్యమి మేడం గారి, నాగేశ్వరి మేడం గారి. ఎదురు పెట్టు బ్యాంబూ. ఈరోజు ఎండ కూడా లేదుగా, బాగా పీస్ఫుల్గా ఉంది. వీరు నువ్వేమన్నా చెప్తావా? నీ అభిప్రాయం చెప్పు. ఇంకా చాలా బాగుంది. ఎలా అనిపించింది? ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాలైన ఉన్నాయి. హ్యాపీగా ఉందా? మనసు ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. పొల్యూషన్ లేకుండా, పట్టణానికి దూరంగా ప్రశాంతంగా ఉంది. మీరు మీ పిల్లల్ని తీసుకుని వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. ఎక్సలెంట్. అడిగే మేడం గారిని కూడా అడిగాను. మీరు చెప్పండి మేడం గారు. దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం. ఈ కార్తీక మాసంలో ఆయన దర్శనం అనేది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. దాంతోపాటు ఈ ప్రకృతి ఇంకా అందంగా మరింత ప్రశాంతతని చేకూరుస్తుంది మనసుకి. ఓం నమః శివాయ. చాలా ప్రశాంతంగా ఉంది. అసలు అందమైన వాతావరణం, ప్రశాంతత, చాలా పీస్ఫుల్గా ఉంది. మీ అందరినీ ఫుల్ సాటిస్ఫై చేశానా లేదా అనే ఫీలింగ్ లో ఉన్నారు. 100% చేశారు. 100%. 100 కి ఇంకొక 100%. 100 కి ఇంకా 1% ఎక్కువే. 100 కి ఒక నెంబర్ ఇంకా అవతలే కానీ యువతలు లేదు. చాలా పీస్ఫుల్ గా ఉంది. చాలా చాలా బాగుంది మేడం. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది మేడం. ఈ అట్మాస్ఫియర్ కానీ, వెదర్ కానీ పీస్ఫుల్ గా ఉంది. మనం ఎప్పుడు ఆ పొల్యూషన్ లో ఉండి వచ్చాం కదా, చాలా పీస్ఫుల్ గా ఉంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. ఇలాంటి ప్లేసులకి కంపల్సరీ అటెండ్ అవ్వాలి, మిస్ అవ్వకూడదు. పిల్లల్ని తీసుకొని రావాలి. ఫ్యామిలీతో వస్తే హ్యాపీగా ఉంటాం. వాళ్ళు సరదాగా ఉంటారు, మనము ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. ప్రశాంతంగా, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతకంటే ఇంక మాటలు చెప్పలేదు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇలాంటి ప్లేసులకి ఎవరితో రావాలి? ఇది మంచి ఒక పిక్నిక్ స్పాట్. సూపర్లో సూపర్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేటపాలెంలో ఉన్న ఈ దత్తాశ్రమాన్ని ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.